నమస్తే, వెల్కమ్ టు ప్రతిపక్షం. ఇది ప్రజల పక్షం. నేను మీ జర్నలిస్ట్ అనిల్. హైదరాబాద్లోని వనస్థలిపురంలో ఓ మహిళ దారుణ హత్య తీవ్ర కలకలం రేపింది. నిన్నటి సమయంలో ఒక మహిళ ఇంట్లో ఉండగా ఒక వ్యక్తి తనను అతి దారుణంగా అతి కిరాతకంగా హత్య చేశాడు. ఇంతకీ ఎవరా అతను, ఆ హత్య చేసింది ఎవరు, ఆ మహిళ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. పెద్దపల్లికి చెందినటువంటి మహేష్, అదేవిధంగా మహారాష్ట్రకు చెందినటువంటి సునీత 2022లో ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు. తర్వాత వారిద్దరి మధ్యలో మనస్పర్ధలు వచ్చినాయి. 2 సంవత్సరాల తర్వాత 2024లో ఇద్దరు విడాకులు తీసుకోవడం జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో హైదరాబాద్లో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ప్రేమించి పెళ్లి చేసుకుంది సునీత. శ్రీనాథ్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ని సునీత 2వ వివాహం చేసుకుంది. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి మాజీ భర్త మహేష్, పెద్దపల్లి వాసి మహేష్ సోషల్ మీడియాలో తనకు పోస్ట్ పెట్టడం జరిగింది. 2వ పెళ్లి చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను, నా జీవితాన్ని చాలా హాయిగా గడుపుతున్నాను అని చెప్పేసి సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ పెట్టడం ద్వారా మాజీ భర్త అయినటువంటి మహేష్కి చాలా కోపాన్ని తీసుకొచ్చింది. తను ఈ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టినటువంటి తీరు చూసి ఒకేసారి కోపంతో ఊపినటువంటి మహేష్ ఆ పోస్ట్ను పట్టుకొని వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చి తను వనస్థలిపురంలో ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకొని నిన్న తన ఇంట్లో చేరుకొని అతి దారుణంగా అతి కిరాతకంగా తన మాజీ భర్తనే హత్య చేయడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకొని దీనిపైన విచారణ చేపట్టారు. ఈ విచారణలో ఈ విషయాలను కూడా తెలియని. అయితే దీని వెనకాల కొన్ని కారణాలు ఉన్నాయని చెప్పేసి చాలా మంది చెప్తా ఉన్నారు. ఏంటి ఆ కారణాలు అని చెప్పేసి మనం తెలుసుకుంటే 2022లో పెద్దపల్లికి చెందినటువంటి మహేష్, మహారాష్ట్రకు చెందినటువంటి సునీత 2022లో పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఇద్దరు కూడా కెనడాకు వెళ్ళడం జరిగింది. కొన్ని రోజుల తర్వాత ఇద్దరి మధ్యలో మనస్పర్ధలు వచ్చినాయి. వెంటనే కెనడాలో ఉన్నటువంటి సునీత మహేష్ని విడిచిపెట్టి లోకల్కి రావడం జరిగింది. అయితే వచ్చిన వెంటనే గృహహింస కేసు కింద అటు భర్త మీద అత్తమామల మీద కేసు పెట్టడం జరిగింది. అనంతరం మహేష్ తల్లి చనిపోవడం జరిగింది. తర్వాత లుకౌట్ నోటీసులు వచ్చినాయి. లుకౌట్ నోటీసులు రావడం ద్వారా మహేష్ తన తల్లి చనిపోయిన తర్వాత ఇండియాకి వచ్చిన తర్వాత తన పెట్టిన కేసు పైన ఆయన పైన కేసు నమోదై కొన్ని రోజులు జైలు పాలు కూడా కావడం జరిగింది. అయితే ఈ కేసు కావడంతో తను ఫారెన్కి వెళ్ళడానికి నిరాకరించింది. ఎందుకంటే కొన్ని కేసులు అనేది మన పైన పడితే మనం దేశం దాటి ఇతర దేశాలు వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు. ఇవన్నీ మనసులో పెట్టుకున్నటువంటి మహేష్ తన వల్ల నా మీద కేసు అయింది, నా తల్లి చనిపోయింది, నేను మరొకసారి విదేశాలకు వెళ్లకుండా అయిపోయింది, తను ఇప్పుడు ఇంకొక పెళ్లి చేసుకొని చాలా హ్యాపీగా ఉందని చెప్పేసి పోస్ట్ పెట్టిందని చెప్పేసి ఇవన్నీ తలుచుకున్నటువంటి మహేష్ నిన్న వనస్థలిపురం వెళ్ళి ఆ మహిళను అత్యంత దారుణంగా కిరాతకంగా చంపడం జరిగింది. సో చాలామంది కూడా ఆ పోస్ట్ పెట్టకపోతే, ఇన్స్టాగ్రామ్లో సునీత ఆ పోస్ట్ పెట్టకపోతే ఈరోజు ఈ ఘటన జరిగేది కాదని చెప్పేసి చాలామంది అయితే వ్యాఖ్యానిస్తున్నారు. ఆ పోస్ట్ పెట్టడం వల్లే ఆ పోస్ట్ చూసినటువంటి మహేష్కు చాలా కోపాన్ని కలిగించింది. తన వల్ల నేను అన్ని సర్వస్వం కోల్పోయాను, ఇప్పుడు తను ఎలా సంతోషంగా ఉంటుందని చెప్పేసి తను భావించుకొని ఈ హత్య చేశాడని చెప్పేసి చాలామంది అయితే సోషల్ మీడియాలో చెప్తా ఉన్నారు.